హలో ఫ్రెండ్స్, లలితా కృష్ణ కిచెన్స్కి స్వాగతం. ఈరోజు మనం దేవీ నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మినపగారెలు నైవేద్యంగా సమర్పిస్తాము. చాలా ఈజీగా, త్వరగా, స్మూత్గా మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఆలస్యం చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేసేయండి. మినపగారెలకు కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఒక గ్లాసు మినపప్పు, ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి 5 నుంచి 6 తీసుకున్నాను. మీరు ఎక్కువగా కారం ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు మనం తీసుకున్న మినపప్పుని వాటర్లో శుభ్రంగా కడుక్కొని 3 లేదా 4 గంటలు బాగా నానబెట్టుకోవాలి. చూసారు కదండి, మినపప్పు మనకు బాగా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు ఒకసారి నీటిని మొత్తాన్ని వంపేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పుని ఈ విధమైన కన్సిస్టెన్సీ రావాలి. అప్పుడు మనకు స్మూత్గా వడలు అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న అల్లం పై తొక్క తీసి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనం తీసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఈ మిశ్రమం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే పచ్చిమిర్చి అల్లం ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా ఇందులో వేసుకోవచ్చండి. గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే మనం తీసుకున్న వంట సోడాను వేస్తున్నానండి. ఒక చిటికెడు వేస్తున్నాను. మీరు వడపిండి గ్రైండర్లో కనుక వేసుకున్నట్లయితే వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. మిక్సీలో వేస్తే మాత్రం వంట సోడా ఒక చిటికెడు వేయండి. కొద్దిగా జీలకర్రను కూడా వేస్తున్నాను. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. అంతే అండి, ఈ మొత్తాన్ని బాగా ఒకసారి చేత్తో కలిపేసుకోండి. మనకు వడ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వడలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వండి. చూసారు కదండి, ఆయిల్ మనకు హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం వడలు వేసుకుందాము. దీనికోసం ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని కొద్దిగా దీనికి ఆయిల్ రాయండి. ఇప్పుడు ఒక చిన్న బాల్ సైజులో వడపిండి తీసుకొని కొద్దిగా చేతికి తడి అద్దుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి రౌండ్ షేప్లో. ఇప్పుడు చిన్నగా దీన్ని తీసుకొని ఆయిల్లో వేసుకోండి. అలాగే అన్నింటినీ ఈ విధంగా వేసుకుందాము. ఇప్పుడు అన్నింటినీ ఆయిల్లో వేసాం కదండి. ఈ విధంగా 2 వైపులా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. మంట మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. మీకు వడల పిండి కొంచెం జారుడుగా అయినట్లయితే అందులో కొంచెం బియ్యపిండిని కలపండి. వడలు చక్కగా వస్తాయన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ ఏమీ పడకుండా తీసుకోండి. మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా మనకు మినపగారెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు తెలియజేయండి.